గుడ్ మార్నింగ్. సండే అండి. చాలా రోజుల తర్వాత సండే వీడియో చేస్తున్నాం. ఈరోజు వీడియో చాలా వెరైటీగా ఉంటాం. ఎందుకంటే మా అభియాన్ గడు ఇక్కడే ఉన్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు చూడండి. బర్త్డే బాయ్ అయితే అతను మూల కూర్చొని అగో అలాగ ఆడుతున్నాడు. కాబట్టి మనమేమో ఈరోజు మంచి వంటకాన్ని వీడియో కింద చేసుకుందాం. అదిగో చిక్కీ తింటున్నాడు. ఇదేం లేదండి, మామిడికాయలతోని జామ్ ఎలా చేయాలో తెల్లారి మమ్మీ జామ్ ఇచ్చింది. మామిడికాయతోని జామ్ చేసింది. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. అందుకే పూణేలో ఉన్నాను కదా, ఆ జామ్ ఎలా తయారు చేయాలి ఏంటనేది నేను మీకు చెప్తాను. చాలా టేస్టీగా ఉంది. నిల్వ ఉంచుకోవచ్చు. పిల్లలైతే మజాగా తింటారు. పిల్లలకు చాలా ఇష్టపడుతుంది. మనం తెల్లారు లేచి టిఫిన్తో వాటితో అన్నిటితో వేసుకోవచ్చు ఆ జామ్ని. చాలా బాగుంది. ఎలా చేయాలి ఏంటంది మా అమ్మ చెప్తుంది. అంటే మంచిగా ఉండే మన 6 కలెక్టర్ మామిడి కాయలను తీసుకున్నాం. దాన్ని దీంతో శుభ్రంగా తురుముకోవాలి, బాగా తురుముకోవాలి. దానికోసం దాన్ని రెడీ చేసి ఉంచా. ఈ తురుముకునే పని మా అమ్మ నాకు చెప్పింది. కాబట్టి తురుముకునే ముందు దీని మీద ఉన్న చక్కగా ఉన్న తోలుని, పైన ఉన్న తోలుని, తొక్కని బాగా తీసేసుకొని తర్వాత దాన్ని శుభ్రం తోలు తీసుకొని ఉంచుకున్నాం. ఈ తోలు తీసిన దాన్ని మనం తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటంటే నేను మీకు చూపిస్తాను. తురుముకోండి. అది డిఫికల్ట్ పార్ట్ అయిన మన జామ్దే, మామిడికాయ జామ్దే రెడీ అయిపోయింది. మా అమ్మ నాకు పనిష్మెంట్ ఇచ్చినట్టు చేసేసాము. ఇంకో చక్కగా ఉందా. రిమైనింగ్ పార్ట్ ఎలా మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తా. ఇంకోటినా మా అమ్మ ఆల్రెడీ పొయ్యలు వేస్తుందా. ఇక్కడ నుంచి మా అమ్మ తీసుకుంటుంది, టేక్ ఓవర్ చేస్తుంది. ఇంకోటేమో నెయ్యి వేస్తున్నావు మమ్మీ. 6 కాయలకి ఆమె సరిపోతుందా? నెయ్యి దేనికోసం వేస్తాం? ఇది వేసి నెట్లు వేసి కొంచెం మూత పెట్టి మగ్గిస్తారా? అప్పుడు మెత్తపడుతుందా? మరి వాటర్ ఎక్కర్లేదా? మళ్ళీ బెల్లం వేస్తా. దీనికి కిలో 6 కాయలకి కిలో బెల్లం పడుతుందా? ఓకే. తీపి ఎక్కువ లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఓకే. తీగా ఉంటేనే మురబ్బా బాగుంటుంది. ఓకే, దీన్ని మురబ్బా అంటారా? మురబ్బా అంటే ఓకే. నేను జామ్ అన్నాను. ఇంకా అనుకుంటే మురబ్బా. మంచి వాసన అవుతుంది నెయ్యి కదా. మళ్ళీ బెల్లం వేసేటప్పుడు నీరు దిగిపోతుంది. ఓకే, దానికి ఉన్న వాటర్తోనే పూర్తి మగ్గనివ్వాలి. ఎంత టైం పడుతుంది మగ్గడానికి? ఒక 10-20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు పడుతుంది. సిమ్లో మరిగించాలా? సిమ్లోనే మగ్గించాలి, ఉడకాలి. ఓకే. ఓకే. ముందే బెల్లం వేస్తే మగ్గదా? గరుకుదనం ఉంటుంది. ఓకే. సాఫ్ట్గా ఉంటుంది. ఓకే. మగ్గిన తర్వాత సాఫ్ట్గా ఉంటుంది. మూతేసి ఒక 20 మినిట్స్. ఇది బెల్లం ఉందా తీసాం కదండి, దాన్ని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. అది ఆల్రెడీ 6 కాయలకి ఇంకా ఆల్రెడీ ఇది ఉడికేసిందని అమ్మ చెప్పింది. కాబట్టి ఒకసారి పైనుంచి కింద వరకు కలుపుతుంది. కలిపిన తర్వాత దానిలో మెత్తగా ఉడికిపోయిందా? ఓకే. మెత్తగా చూడండి, పేస్ట్ లాగా అయిపోయింది. చూడండి చక్కగా ఉంది. పుల్లటి వాసన కూడా వస్తున్నాయి. బాగుంది. టెస్టింగ్ మెత్తగా అయిపోయింది. మెత్తగా అవ్వకపోతే బెల్లమే కానీ గట్టిగా ఉంటాయి. ముక్కలు గట్టిగా ఉంటాయి. మెత్తగా అనిపించింది. బెల్లం మొత్తం ఆ కిలో పట్టేస్తుంది. బెల్లం టేస్టేనా ఎక్కువ? ఇది పాకం వచ్చినంత వరకు అందులో అలా ఉండాలా? అదంతా కరిగి అందులో కొంచెం కారం ఉప్పు కూడా వేసుకోవాలి. ఓకే. ఇది ఇలా చేసుకుంటే ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సంవత్సరం ఉంటుందా? సంవత్సరం వాటర్ తగలకుండా ఉంచాలి. సంవత్సరం వరకు ఉంటుందా? మొత్తం బెల్లం అంతా వేసామండి. వేసిన తర్వాత పైనుంచి కింద వరకు కలుపుతుందమ్మ. కలుపుతూ దీన్ని మూత పెట్టి కూడా చేసుకోవచ్చట. ఇక్కడ నుంచి మూత పెట్టక్కర్లేదట. మూత ఏం పెట్టకుండాను నెమ్మదిగా కానీ సిమ్లోటే కలుపుకుంటూ
ఉండాలి, ఉడికించాలి. ఉడికించాలి. పాకం వస్తుంది, బెల్లం అనేటప్పటికి పాకం కామన్ కాబట్టి పాకం వచ్చేటంత వరకు బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు అంటుకుంటుంది, అంటుకోకుండా మనం చూసుకోవాలి. అడుగు అంటుకున్నది అంటే వాసన లాగా వచ్చేస్తుంది, ఆ మాడు వాసన అనేది బాగుంది, మొత్తం అంతా పాడైపోతుంది. చూడండి అప్పుడే నీరు ఎలా వచ్చేసింది. ఎక్కువ టైం పట్టలేదు, మేము వేసి కొన్ని క్షణాలే అయింది, క్షణాలతోటి అది నీరులాగా అయిపోతుంది. ఇది ఉడకడానికి ఎంత టైం పడుతుంది మమ్మీ? ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes అయితే పడుతుంది ఆ పాకం రావడానికి. కాబట్టి మనం కంటిన్యూ చేద్దాం. పాకం వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్తాను. చూడండి కలర్ చూడండి ఎలా మారింది, బెల్లం కలర్ వచ్చింది. ఇప్పుడు దానిలో ఏం వేస్తాం? ఉప్పు కొంచెం వేస్తావా? ఒక స్పూనా? ఏక చమ్మచ్, ఒక స్పూన్. దాంతో స్పూనా? ఓకే. ఉప్పు దేనికి వేస్తారు మమ్మీ ఇందులో? టేస్ట్ కోసం. టేస్ట్ వస్తుందా? ఓకే. నెక్స్ట్ కారం, ప్రియా ఊరగాయ కారం ఒక స్పూన్ చాలా? ఒక స్పూన్. ఇది దేనికోసం కారం? దేనికోసం? ఉప్పుని ఆ కారం కొంచెం ఆ పురుగుదనానికి తీపిదనానికి తగిలితే రుచిగా ఉంటుంది. ఓకే ఓకే. బాగా కలుపుకోవాలండి. ఇది దీని తర్వాత ఇది ఎంతసేపు ఇలా ఉంచాలి? కొంచెం దగ్గర పడాలి. ఇంకా దగ్గర పడాలా? ఇలా చేస్తే నీకు పాకం రావాలా? ముద్దలు పడిపోవాలి. ఓకే ఓకే. కలర్ మారింది, అవును మంచి కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు జామ్ కలర్ కనిపిస్తుంది. దీనిలో న్యాచురల్ కలర్స్ అంటే ఏవి కలర్లు కానీ ఏమి కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమి వేసుకోలేదు. ఈ జామ్ అనేది చాలా మంచిది, పిల్లలకి చాలా హెల్త్ కూడాను. మనం బయట కొనే జాముల్లో ఏం కలుపుతారో ఏం చేస్తారో మనకు తెలీదు. మనం అన్ని మన చేతులతో తయారు చేసుకుంటాం కాబట్టి ఇది నిల్వ ఉంచుకోవచ్చు. ఎన్ని రోజులైనా నిల్వ పెట్టుకొని బ్రెడ్ జాము లాగా చేసుకొని తినచ్చు, దోశలతో తినచ్చు. ఏ దీంతో తిన్నా సరే చాలా బాగుంటుంది. మార్నింగ్ నేను దోశలతో తిన్నాను, అందుకని పెరుగన్నం మజ్జిగన్నంతో కూడాను వేసుకొని తింటే చాలా బాగుంటుందట అమ్మ చెప్తుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లాస్ట్ ఎలా ఉంటుంది ఏంటని నేను మీకు చూపిస్తాను. చూడండి ఫైనల్ ఉడికిపోయింది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది మేము ఉడికిందని? ఓకే, ఆయిల్ వదులుతుంటుందా? ముద్దలా పడుతుందా? ఓకే. చల్లారిపోయిన తర్వాత ఇంకా ముద్ద అవుతుంది. దాని తర్వాత సీసాల్లో తీసి ఉంచుకోవడమే. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత సీసాల్లో పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఉత్తిది అలా తినేసిన ఈ ఎమ్మీగా ఉంటుంది. కానీ ఎక్కువ మనం తినలేం కాబట్టి ఇది స్టాక్ ఉంచుకుంటే చాలా బాగుంటుంది. దాన్ని ఇలా మేము తీసుకొని ఇలాగా సీసాలో ఉంచుకొని స్టాక్లో ఉంచామండి. టైప్లో స్టాక్లో ఉంచుకుంటే మార్నింగ్ ఇది చూసి నేను తిన్నాను, తింటే చాలా బాగా నచ్చింది కాబట్టి మా అమ్మని అడిగి తెలుసుకున్నాం. మా అమ్మ అన్ని వంటల్లో మా గురువు కాబట్టి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాం. కాబట్టి మీరు అందరూ కూడాను చేయండి, ఇది ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా బాగుంటుంది, తినండి. ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పి మేము ఒకసారి మమ్మీ పర్లేదా? ఓకే బాయ్. అందరూ చేస్తారు బాయ్.